కాలేజీ సారును కంతలు నలిసి బద్దలని వలిగేసిన ముచ్చట నల్గొండ జిల్లాలో అయింది. గిడో మనిషిని తలో దిక్కు దరిగి పచ్చలని వలిగేస్తున్నారు చూడు. ఈ బుద్ధిమంతుడి పేరు భాస్కరు. సర్కారు కాలేజీలో లెక్చరర్. దేవరకొండపట్నం ఆడిపొలగాన్ల జూనియర్ కాలేజీలో తెలుగు చెప్తారట. అయితే సారంటోళ్ళు కాలేజీకి వచ్చి చేయాల్సిన పని ఏంది, పొలగాన్లకు 4 బుద్ధి మాటలు నేర్పాలి, తన పాఠం ఏదో తను చెప్పుకొని పోవాలి. అంతేగాని ఈ మక్కర్ గాడు అవన్నీ పక్కకు పెట్టి చెల్లెల దిక్కు వంకర సూపులు చూస్తున్నట. అట్లా పోనీలే, ఈ బుద్ధి లేనంతో మనకెందుకు పెంట అని పాపం పొలగాన్లు మనసులనే దాచుకొని చదువుకపోతుర్రు. దీంతోని వాడు ఇదే సందని మరింత చెలరైపోతుండు. అట్లా చానొద్దుల సంధి ఏగి ఏగి పొలగాన్లకు సుధా యాస్టకొచ్చింది. ఏంది వీంతో రౌసు, అసలు వీడు మనకు సారా లేకుండా బోకరగాడా అని చెప్పి ఇంట్లో చెప్పిరట ముచ్చట. సీన్ కట్ చేస్తే ఈ ముచ్చట అడిడు పోయి విద్యార్థి సంఘాలకు ఎరకైంది. ఇక వాళ్ళు ఊకుంటారా, జట్న రానే వచ్చి భాస్కర్ సార్ బద్దలని వలిగేసిర్రు. ఈ చెల్లి అయితే నన్ను ఏమన్నావురా బాడ్కావు నీ అన్నట్లు చెంప మీద పెడేల్ మీద సరిచింది. ఆమె ఇట్లా కొట్టిందో లేదో ఇంకో తమ్ముడు వచ్చి 2 చప్పరిచిండు. అట్లనే ఇట్లా అర్ధగంట సేపు భాస్కర్ సార్ ను పచ్చలని వలిగేసిరు అందరూ. ఎంత సిగ్గుపోయే ముచ్చట్నో కదా. పొలగాన్లకు మంచిగా చదువు చెప్తుండని సన్మానం అందుకున్న సార్లను చూసినాం గాని నువ్వేందివా పొలగాన్ల ముంగట్నే ఈ పంత చేత పని చేసుకున్నావు, నీ పందాలుగా పెట్ట. వాళ్ళంతా నీ బిడ్డల వయసులు ఉన్నారు. అసొంటి పొలగాన్లను వంకర సూపులు ఎట్లా చూసినవరా ఆవులే అని చూసిన వాళ్ళంతా తిట్టుకుంటూ పోయిరాట. అన్నట్లు ఈ వంకరోడు ఒక్కలనే కాదు, చాలా మంది పొలగాన్లను ఇట్లనే కారు కూతలు కూసిండట. అందుకే వీని మీద ఫోక్సో కేసు కట్టి పొక్కంత వలగొట్టాలి, ఊళ్ళకించి వీకేసి చెప్పకూడదు తినిపించాలి అని అటు విద్యార్థి సంఘ పొల్లు ఇటు పొలగాన్ల అవ్వయ్యలు ఒక్క తీరు అడగబట్టిర్రు. మరి ఏంటి నానా ఏమమ్మా అని బల్లెకి ఇంత నియతిగా పనిచేస్తున్న ఈ సార్వారి మీద పోలీసు వాళ్ళు ఎసుంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలిగా.